హాయ్ చిన్నోడు, చిన్నమ్మ. ప్లీజ్ ఫ్రెండ్స్ స్కిప్ చేయకుండా చూడండి. నేను ఈ వీడియో తీయడానికి ఒక కారణం ఉందండి. నేను ఒక్క షార్ట్ పెడితే ఒక గంటలో 5,000 మంది చూస్తున్నారండి. వీడియోస్ ఎవ్వరూ చూడట్లేదండి. ఎందుకంటే ఫ్రెండ్స్ అందరూ ఒకలాగా చేయలేరు. అందరి దగ్గర అన్నీ సమకూరవు కదా! ఉన్న దాంట్లోనే అడ్జస్ట్ అవుతారు. మరి నిన్నెవరు చేయమన్నారు ఫ్రెండ్స్, మానేయొచ్చు కదా అనొచ్చండి. మానేస్తే కష్టం ఉందని మానేస్తే విలువేముందండి? విత్తనం భూమిలో నాటిన కొన్ని రోజులకి మొక్కొస్తది. మట్టిలో ఊపిరాడట్లేదని విత్తనం పైకొచ్చిందనుకోండి, మొక్కొస్తదా? అలాగే ఎంత కష్టంగా ఉన్నా వీడియోస్ చేయడానికి నేను మాననండి. మీరెప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే అప్పుడే చేసుకోండి. కానీ నేను ఇలా చేస్తున్నాను, ఇలా కష్టపడుతున్నానని మీకు తెలిస్తే నాకు అదొక ఆనందం. నేనే కాదని ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా కష్టపడుతూనే ఉంటారు కదా! ఈ వీడియో మా మేనల్లుడు తీశాడు. మా వదిన ఆళ్ళ అబ్బాయి. ఎప్పటినుంచో తీద్దామనుకుంటున్నాను, కుదరలేదు. వాడొచ్చాక వాడితో తీయించాను. నేను ఈ మినీ కుకింగ్ ఎంచుకోవడానికి కారణం కూడా అదే అండి. వీడియోస్ తీయడానికి పర్ఫెక్ట్‌గా ఏదీ లేక లైటింగు ప్రాబ్లమ్ కూడా వచ్చి, ఇంకా ఆరు బయట అయితే వెలుతురుగా ఉంటది కదండీ! మనం బ్రైట్‌నెస్ తక్కువున్నా సరే వెలుతురుగా కనిపిస్తదని ఆ కారణం చేతే నేను మినీ కుకింగ్‌లోకి వచ్చానండి. నేను వంట చేసేటప్పుడు పిల్లలొచ్చి ఆ ప్లాంకలు కదిపేస్తారండి. వండుతుంటే మా జాను వచ్చి కారం వంపేత్తది. చాలా గత్తర గత్తర చేత్తారండి. వంట చేయడం ఈజీయేనండి. ఎందుకంటే మనం చెయ్యాలని అనుకున్నాం కాబట్టి కష్టమైనా సరే చేస్తాం. ప్రతిరోజు ఇలా అరేంజ్‌మెంట్స్ చేసుకొని, అన్నీ పెట్టుకొని, ఇసకేసుకొని ఇలా చేయడం కొంచెం కష్టమని నా ఫీలింగు. మీకెలా ఉందో మరి కామెంట్ రూపంలో చెప్పండి. నాది చిన్న మొబైలు. దానివల్ల అస్తమాను స్టోరేజ్ చూపిచ్చేస్తది. వీడియోస్ తీసినప్పుడు స్టోరేజ్ చూపిచ్చేస్తది వెంటనే. అప్పుడు మళ్ళీ వంట ఆపి వీడియోలా గ్యాలరీలోకెళ్ళి అందులో మళ్ళీ వీడియోస్ అన్నీ డిలీటింగ్ చేసుకొని ఇయన్నీ చేసుకోవాలి. మళ్ళీ వంట అయిపోయాక అవన్నీ తీసేసి ఆ ఇసుక కిందేసి చీపురుతో ఒత్తేసి ఓ బౌల్‌లో ఏసేత్తాను. ఈ సామాన్లన్నీ మంచం కింద ఎట్టేత్తాను. ఆ ప్లాంకులు కూడా మంచం కిందే. ఈ పిల్లలు గాని చూసారనుకోండి పెట్టడం, చేయడం మళ్ళీ తీసేసి పోగొట్టేసారనుకోండి, మళ్ళీ ఎతుక్కోవడానికి బాధ కదా! మా వదినోళ్ళు ముగ్గురు పిల్లలు నాకు సాయం చేస్తున్నారండి. సెలవులు కదా వచ్చారు. వాళ్ళు కూడా ఇసుకిస్తే ఎలా ఉంటది? ఆళ్ళు పిల్లల్ని ఊరుకోబెట్టి ఇయన్నీ చేత్తన్నారు. నాకు చాలా హ్యాపీ. వీడియో నచ్చితే, నా కష్టం నచ్చితే షేర్ మాత్రం చేయడం మర్చిపోకండి. చూసారు కదండీ మెయిన్ రోడ్డు, మట్లపాలెం మెయిన్ రోడ్డు మీద మా ఇల్లండి. ఆడియో రికార్డింగ్ చేయడం చాలా కష్టంగా ఉంటుందండి హారన్స్ వల్ల. బాయ్.